రైతులందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారాగా విజయ్ బయో అగ్రిటెక్ కంపెనీ వారి వచ్చేసరికి జమీందార్ జాక్పాట్ అనే ఈ రెండు తేజ మిరప రకాలు వేసిన రైతు దగ్గర అయితే మనం ప్రస్తుతం ఉన్నాం. ప్రజెంట్ ఈ కల్లం ప్రాంతం చూసుకున్నట్టయితే మేళ్లవాగు గ్రామం, బొల్లాపల్లి మండలం, వినుకొండ నియోజకవర్గం. మీ పేరేం పేరు అన్న? కొల్లా శివప్రసాద్. మీరు ఈ జమీందారు ఎన్ని ఎకరాలు వేశారు? ఎకరంన్నర వేశారు. ప్రజెంట్ ఈ కళ్ళంలో ఉన్న కాయ ఎన్ని క్వింటాలు అవుతుందని మీ ఆలోచన? మా ఆలోచన మొత్తం 25 క్వింటాలు అయితే అనుకున్నా. 25 క్వింటాలు ఎకరంన్నర. ఇంకా పొలంలో ఎన్ని క్వింటాలు? 20 అయితే. ఇంకొక 20 అవుతాయి. అంటే అప్పుడు టోటల్గా 45. అంతేలే. ఒకసారి కళ్ళం మొత్తం చూపించానా. తర్వాత ఈ జమీందార్ అనే వెరైటీ మీకైతే ఎరెక్ట్ టైప్లో అంటే నిటారుగా కాస్తుంది. ప్లస్ వచ్చేసరికి పొలం కూడా ఈ పొలం కిందే కదా? ఈ పొలం కింద అయితే పొలం అయితే ఉండడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ బాటమ్మట పొలం ఉంది కదండి, దీని అమ్మటే కాక మిగతా పొలమే ఎకరంన్నర బిట్టు. ప్రజెంట్ అయితే మనం కళ్ళంలో వీడియో చేస్తున్నాం. ఎంతమంది కూలోళ్ళు పెట్టారన్న? 280, 300 మంది పెట్టారు. 300 మంది. 280 కానీ 300 మంది కూలోళ్ళు అయితే పట్టడం జరిగింది. తర్వాత మనం ఈ కాయ చూసుకున్నట్టయితే మీకు ఇదైతే డ్రై అయింది, బాగా డ్రై అయ్యి మంచి తేజ క్వాలిటీ వెరైటీ. ప్రజెంట్ ఇక్కడ ఈ ఊర్లో మార్కెట్ చూసుకున్నట్టయితే ఇందాకలే మనం ఆవుల అంజలి అనే కళ్ళంలో అయితే వీడియో తీసాము. విజయ్తో మహిళా విజయం అనే వీడియో అయితే తీసాము. దాంట్లో ఆ మహిళ వచ్చేసరికి ఈ రైతు పొలంలో పోయిన సంవత్సరం ఫీల్డ్ పెట్టినప్పుడు వరలక్ష్మి అనే వెరైటీ అయితే చూడడం జరిగింది. ఆ మహిళ వరలక్ష్మి అనే వెరైటీ చూసినప్పుడు ఇతను ఫీల్డ్లో ఈ సంవత్సరం జమీందారు, జాక్పాటు, వరలక్ష్మి అనే 3 వెరైటీలు అయితే 4.5 ఎకరాల్లో అయితే వేయడం జరిగింది. ప్రజెంట్ ఇతను పొలంలో ఇంకొక వెరైటీ కూడా ఉంది, జాక్పాట్. ఎన్ని ఎకరాలు అన్నది? 2.5. అది మొదటి కోత ఎన్ని అవ్వచ్చు? 30 అయితే. 30 అయితే నమ్మకంగా. తర్వాత 30-40 అవుతాయి. ఇంకా పచ్చికాయ బాగుంది. ఇప్పుడు కూలోళ్ళకి వస్తాండ్రా ప్రజెంట్ మనం కూడా ఆ వీడియో కూడా మీకైతే తీసి చూపిస్తా. ప్రజెంట్ జమీందార్ పొలంలో కూడా మనం వెళ్ళి వీడియో అయితే తీయడం జరుగుతుంది. ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే మీకు ఈ వెరైటీలు అంటే ఈ విజే సీడ్స్తో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది మీకు? విజయ సీడ్స్ అంటే మేము గత 4-5 ఏళ్ళ నుంచి తీసుకొస్తూనే ఉన్నాం. 4-5 ఏళ్ళ నుంచి. అంటే ఇది ఎవరో చెప్పింది కాదు, మేము సొంతంగా. సరే పలానా ఇప్పుడు వెంకటరామరెడ్డి ఉన్నాడు, అతను మెగా సీడ్స్ అంజిరెడ్డి గారు మనకు బాగా తెలుసు. ఓకే. వాళ్ళ నమ్మకం మీద నేను విత్తనాలు తీసుకొచ్చా. నీకు ఇబ్బంది లేదు పో అన్నాడు. అది ఆయన నమ్మకంతో మీరైతే విత్తనాలు తెచ్చుకోవడం జరిగింది. ఆ సంవత్సరం నుంచి అయితే మీరైతే వెనక్కి తిరిగి చూడలా. కానీ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మంచి వెరైటీలు ఇస్తారా, ఇవ్వట్లేదా? ఏ సంవత్సరం మంచిగా ఇస్తున్నారు. నీకైతే పూర్తి నమ్మకం. నేను నమ్మకుండా పెట్టి అక్కడికి పోతుంది, ఎక్కడ తెచ్చుకోకుండా. వెంకటరామరెడ్డి మెగా సీడ్స్ పిడుగురాళ్ళ. అయితే ఇంకా మీరు రైతులకి ఏమన్నా చెప్పదలుచుకున్నారా ఈ జమీందారు, జాక్పాట్ ఈ 2 వెరైటీల గురించి? చూసిన వాళ్ళే అంటుండ్రు శివానంద బాగుందని. ఓకే. మీ పేరు శివన్న? శివప్రసాద్ ఏదన్నా? శివప్రసాద్. వాళ్ళు ఏమంటారు అంటే శివానంద బాగున్నది అంటారు. ఓకే. అంటే మనం ఇక్కడ గొప్పగా చెప్పుకునేది ఏం లేదు, కాలేదు. మెయిన్ పాయింట్ ఏంటంటే నిరుడు నేను పేర్లు చెప్పొద్దు. నిరుడు నేను వేరే విత్తనం తీసుకొచ్చేస్తే అసలు నాకు